యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబుల్ స్టడీ కార్యక్రమంలో దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా మత్తయి సువార్తలోని వాక్య ధ్యానాలను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారులు లేరు. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, పంపండి. ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమలో నుండి తీర్చండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడగా క్షేమం, మీ కృపగల ఆత్మచేత కృపాసహిత సందేశం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం మీ ఎదుట ఉంచుకొనండి. ప్రమాణము, అప్రమాణము, రెండు పదాలు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఒట్టు పెట్టుకొనుట అంటారు, చూశారు, అది ప్రమాణం. అంటే స్వేర్ అన్నారు ఇంగ్లీష్లో. మనం రాజకీయ నాయకులు పదవులు అలంకరిస్తున్నప్పుడు ప్రమాణం చేసి మాట్లాడతారు, చూశారు. ఆ ప్రమాణ స్వీకారంలో వాళ్ళు ఉపయోగించేది. అలాగే కోర్టులో సాక్ష్యం ఇచ్చేటప్పుడు ప్రమాణం చేసి సాక్ష్యం చెబుతాం. అది స్వేర్ అంటే అది అర్థం. కనుక మాట ఇచ్చుట, డిక్లరేషన్ అనేది మనం బయటకు వెల్లడి చేస్తున్నప్పుడు ట్రూత్ఫుల్నెస్, దాన్ని రుజువు చేసుకోవటానికి మనం చేసే ఒక ప్రక్రియ స్వేరింగ్, ప్రమాణాలు. ప్రమాణము అప్రమాణము చేయక, నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రమాణాలు ఉన్నాయి. ఒప్పుకునేవాళ్ళు, దేవా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను, లేకపోతే నీ పేరిట ఇలా చేస్తాను, అవి ప్రమాణాలు ఉండేవి. కానీ న్యూ టెస్టిమెంట్లో అవి లేవు. పాత నిబంధనలో మొక్కుబడులు ఉండేవి, క్రొత్త నిబంధనలో అవి లేవు. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకొనవద్దు, ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, మహారాజు పట్టణం. నీ తల తోడని పెట్టుకోవద్దు, నువ్వు ఒక్క వెంట్రుకైనా నలుపు చేయలేవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించింది దుష్టుని నుండి వస్తుంది. బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ప్రమాణం చేశాడు తండ్రిగా. తన కుమార్తె తనకు ఎదురొస్తుందని అనుకోలేదు యెఫ్తా. నాకు ఏదైతే ముందుగా ఎదురొస్తుందో దాన్ని నీకు అర్పిస్తానన్నాడు. యెఫ్తా కుమార్తె అతడు గెలిచిన తరువాత అతని ఎదుటికి వచ్చింది. బహుగా విలపించాడు, అమ్మా నన్ను బాగా కృంగజేసేదాన్ని అయ్యావమ్మా, గ్రహించండి.
యెహోవాకు మాట ఇచ్చాను, వెనతీయలేనన్నాడు. అసలు నువ్వు మాట ఇవ్వకపోతే ఏమవుతుంది? అది ప్రశ్న ఇక్కడ. దేవుడు మానవుని యొక్క ప్రమాణాలకు బెండ్ అయ్యేవాడు కాడు. దిస్ మస్ట్ బి నోటిఫైడ్ బై ఎవ్రీ బిలీవర్ ఫస్ట్. ప్రతి విశ్వాసి గుర్తించాల్సింది మొట్టమొదటి ఏమిటంటే, దేవుడు మానవ ప్రమాణాలకు లొంగిపోయేవాడు కాడు. తను తన స్థాయి ప్రకారం కార్యాలు చేస్తాడు. దానికి మనం ఎదురెళ్ళి ఒప్పందాలు చేసుకోవాల్సిన పని లేదు. చాలామంది ఆకాశం తోడు, భూమి తోడు, మరొకటిని తోడు ఒట్టులు పెట్టుకుంటుంటారు. ఇట్స్ నాట్ బిబ్లికల్ ఇన్ న్యూ టెస్టిమెంట్. దేవుడు దానిని బట్టి ఎన్నడూ రియాక్ట్ అవడు. అది మనం తెలుసుకోవాలన్నాడు. మాటను గుర్చి చెప్పి అవునంటే అవును, కాదంటే కాదు. ట్రాన్స్పరెన్సీ ఇన్ కీపింగ్ వర్డ్ అండ్ ఇన్ గివింగ్ వర్డ్. మాట ఇచ్చుటలో, మాటను చెల్లించుటలో కూడా యథార్థత కావాలి. దేవుని చిత్తమైతే, పౌలు గారు నేర్పించిన మాట, దేవుని చిత్తమైతే ఇది చేయుదము, అది చేయుదము అని చెప్పాలి తప్ప ఫలానాది నేను చేస్తానని చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే నువ్వెవడవు చెప్పటానికి? నీకు తెలుసా చేయగలవో లేదో? కానీ ప్రభువు చిత్తమైతే ఇలా చేస్తాను, ప్రభువు చిత్తమైతే అలా చేస్తానని చెప్పాలి తప్ప కన్ఫర్మ్డ్గా నీ మాటగా నేను ఇది చేసేస్తానని చెప్పటానికి లేదు. కాబట్టి గాడ్స్ విల్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ యువర్ రేషనల్ థింకింగ్. నీ ఆలోచన కంటే కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుని చిత్తం శాశ్వతం. ఇట్స్ మోర్ ప్రయరైజ్డ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నప్పుడు కలిపి చెరిపేడి మాటలకు విలువ లేదు అని అర్థం. ఏదైనా వనములో హవ్వ చేసిన పని అదే. దేవుడు చెప్పిన ఆజ్ఞకు 3 మాటలు కలిపినది, 3 మాటలు తొలగించింది. ఎట్లా సత్యం అవుతుంది అది? అందుకే ఆవిడ శోధన గురై వంగిపోయింది, పతనమైంది. విశ్వాసి నిర్మోహమాటంగా బ్రతకటం నేర్చుకోవాలి. విశ్వాసి మొహమాటంతో 10 మంది చెప్పింది తల ఊపుతాను గొర్రెలాగా అంటే కుదరదు. 10 మందితో పాటు నేను, నలుగురితో పాటు నేను అనేది కుదరదు. నీకంటూ ఒక అభిప్రాయం ఉండాలి, దాని మీద నువ్వు స్థిరపడి నిలబడాలి. కనుక మనం మన మాటలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది నాకే పెద్ద హెచ్చరిక. నేనే ఎక్కువ సార్లు మాట విషయంలో పడిపోతూ ప్రభువుని క్షమాపణ కోరుతూ ఉన్నాను. నా ప్రియ సహోదరులు కొంతమంది నన్ను జాగ్రత్తగా ఉండమని కూడా చాలాసార్లు చెప్పారు. నోటి మాట విషయంలో మనం తొందరపడి వాగ్దానాలు చేయకూడదు. చాలాసార్లు మనం అలా చేసేస్తుంటాం. అవి నెరవేర్చి తీరాలి, నెరవేర్చకపోతే ప్రమాదం. పౌలు గారు యేసును ఎరుగక మునుపు అతడు తల వెంట్రుకలు మొక్కుకున్నాడు. కేంక్రియలో తన శిష్యులను తీసుకెళ్ళి గుండు కొట్టిస్తాను మొక్కుకున్నాడు. ఆచరించాడు దాన్ని. ఎందుకంటే ప్రభువుకు మాట ఇచ్చి వెనక తగ్గటానికి లేదు. ఆ కాన్సెప్ట్లో దాన్ని చేశాడు. ఎందుకంటే అది బిఫోర్ ద కన్వర్షన్. ఓల్డ్ టెస్టిమెంట్లో పోతుంది, ఆ టైంలో తీసుకున్న నెరవేర్చాడు. న్యూ టెస్టిమెంట్లో ఒట్టు లేదు కనుక ప్రమాణం అప్రమాణం చేసుకోవద్దన్నాడు. అనేది తిన్నారు అసలు ప్రమాణమే వద్దన్నాడు. కనుక మీరెవరు దేనితోనూ ఒట్టు పెట్టుకొనవద్దు. ఇఫ్ యు ప్రామిస్ ఎనీథింగ్ టు ఎనీవన్, ఇట్ షుడ్ బీ విత్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనుమతితోనే అది అనేది చెప్పగలిగినప్పుడే దానికి అర్థం ఉంటుంది.
38వ వచనం. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కంటికి కన్ను, పంటికి పన్ను. కన్ను తీసేస్తే కన్ను తీసేయాలి, పన్ను ఓడగొడితే పన్ను ఓడగొట్టాలి అని విన్నారు కదా. ఇది అపార్థం చేయబడి చేరింది సమాజంలో దాని సందేశం. కన్ను తీసావు కాబట్టి నీ కన్ను తీయాల్సిందే కాదు. ధర్మశాస్త్రం ఎందుకు చెప్పాడంటే కన్ను తీస్తే కన్ను తీయబడుతుంది కనుక కన్ను తీయవద్దు, అది అక్కడ సందేశం. నువ్వు కన్ను తీసావు కనుక నీ కన్ను తీసేస్తాను అనేది కాదు సందేశం. నీవు వేరొకరి కన్ను జోలికి వెళ్తే నీ కన్ను తొలగించబడుతుంది కనుక యూ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ ద అదర్ పర్సన్స్ ఐ. యు ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ అదర్ పర్సన్స్ ఐ. ఇతరుని యొక్క కన్ను గురించి నువ్వు జాగ్రత్త పడాలి, ఎందుకంటే నీ కన్ను దాని పక్షంగా రావాలి. ఇక క్రైమ్ ఎక్కడుందండి? ఇక హింసకు చోటు ఎక్కడుంటుంది? కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పినప్పుడు హింసకు తావు లేకుండా చెప్పినటువంటిది అది. అంతేగాని కన్ను తీసావు కనుక నేను నీ కన్ను తీస్తాను అని బయలుదేరటం కోసం రాసింది కాదు అది. ధర్మశాస్త్రం పాపం చెయ్యకుండా ఉండుట కొరకు రాయబడింది. పాపం అంటే ఏంటో తెలియచేసింది ధర్మశాస్త్రం. అయినా ఇవ్వబడిన ఉద్దేశం పాపము చేయకుండు నిమిత్తము ఇవ్వబడినది. అర్థమవుతుందా? మనకి రోడ్ డైవర్షన్ బోర్డ్స్ పెడతారు. ఎందుకు? రోడ్డు డైవర్ట్ అయిపోయిన తర్వాత మారటాక కాదు, ఇన్ అడ్వాన్స్ ముందస్తుగా చెప్పేది. ఎందుకంటే డోంట్ గో త్రూ ద రోడ్. మీరు పక్కదారి పడతారు, వెళ్ళొద్దు, ఎదురు ప్రమాదం ఉంది, ప్రక్కకి వెళ్ళమన్నాడు, ప్రక్కకి వెళ్ళారు. కనుక ఒక కాషన్, ఒక బోర్డు పెట్టారు అని అంటే ముందస్తుగా. కనుక ధర్మశాస్త్రం పాపం చేయకుండా ఉండటం కొరకు ఇవ్వబడింది. పాపం అంటే ఏంటో తెలియజేసినా కూడా పాపము చేయకుండా ఉండటం ఇవ్వబడినది. అందుకే కంటికి కన్ను, నీ వలన మరొకరి కన్ను పోతే నీ కన్ను పోతుంది కనుక మరొకటి కన్ను పోకుండా కాపాడుకోవాల్సింది నువ్వే. దెన్ దేర్ విల్ బి నో క్రైమ్ ఎట్ ఆల్. ఎక్కడుంటుంది ఇక నేరం? ఇక నేరం జరిగే అవకాశం లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. ఆ మాట మీరు విన్నారు కదా, దాన్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. దాని నిజార్థాన్ని ప్రభువు చెబుతున్నాడు. ఏమన్నారు? నేను మీతో చెబుతుంది ఏమిటనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఒక ఫన్నీ థింగ్ ఏమిటంటే, మనిద్దరం ఎదురెదురుగా నిలబడితే నీ కుడి చేత్తో నా చెంప మీద కొడితే నా ఎడమ చెంపకు తగులుతుంది. వింటున్నారా? మీరు గనక కుడి చేత్తో ఆపరేట్ చేస్తే మీకు అభిముఖంగా ఉన్న నాకు ఎడమ చెంప వైపు తగులుతుంది, కుడివైపు కాదు. కానీ ఇక్కడ రాసిన కొటేషన్ చూడండి, కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప తిప్పమన్నాడు. అంటే దట్ ఫెలో మస్ట్ యూజ్ ద లెఫ్ట్ ఐ టు బీట్ మీ. అంతే కదా, కుడివైపు నన్ను కొట్టాలంటే ఎడమవైపు నుంచి ఆపరేట్ చేయాలి, విచ్ ఈజ్ అన్యూజువల్ థింగ్. సాధారణంగా జరగదు అది, కుడివైపు నుంచి ఎవరైనా ఆపరేట్ చేస్తారు. కనుక ప్రభు ఏం చెబుతున్నాడు ఇక్కడ, నీ చెంప మీద కొట్టినప్పుడు మరొక చెంప చూపించమంటున్నాడు. ఒక ఆయన గబుక్కుని లాగిపెట్టి ఒక ఆయన చెంప మీద కొట్టాడు. కొట్టగానే వాడు తిరిగి 2 కొట్టాడు మళ్ళీ వెనక్కి. ఏమయ్యా ఏమిటి కొట్టావు? మీ బైబిల్ ఇట్లా రాసిందని నువ్వు సరిగా చదవలేదు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని ఉంది తప్ప ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపించమని రాసి లేదు, అందుకే నేను 2 కొట్టాను అన్నాడు. అది కాదు ఇక్కడ అర్థం. డు నాట్ టేక్ ఇట్ యాజ్ అ లిటరల్ వన్. అక్షరార్థంగా తీసుకోవద్దు. దీని వెనక వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్? దేవుని ఉద్దేశం ఏమిటి? అహింస. అహింస పాటించమన్నాడు, నాన్ వైలెన్స్. నీవు దుష్టుని ఎదిరింపగా నీ కుడి చెంప మీద నిన్ను కొట్టువానికి ఎడమ వైపు చెంప కూడా తిప్పు. అంటే మనం ఎంతసేపు కూడాను
పీస్ మేకర్స్గా, పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేవారికి ఉండాలనేది దేవుని ఉద్దేశం. మనకు ఒక ఆశ ఉంటుంది ఏంటంటే పవర్ఫుల్గా బతకాలని. కానీ ప్రభువు మనలను పవర్ఫుల్గా బతకటం కంటే పీస్ఫుల్గా లీడ్ చేయటానికే మనలను సృజించాడు. పవర్ఫుల్ అయ్యి ఎవరిని బెదిరించాలి? నువ్వు పీస్ఫుల్గా బతికి నీతో నలుగురిని సంతోషంగా ఉంచాలి. అది దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల, నా పట్ల. కానీ మనుషులకి ఏమిష్టమో తెలుసా? పీస్ఫుల్గా ఉంటే ఇష్టం ఉండదు. పవర్ఫుల్ అనే పేరు రావటం ఇష్టం తప్ప పీస్ఫుల్ అనే మాట ఇష్టం ఉండదు. కనుక పీస్ఫుల్గా ఉండాలి. లైఫ్లో మనం శాంతి సమాధానాలు పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దన్నాడు. దుష్టుణ్ణి ఎదిరించక సహించమన్నాడు. ఎందుకంటే మరింత వైలెన్స్ పెరగకుండా, మరింత క్రైమ్ పెరగకుండా సహనంతో ఓపిక పట్టమన్నాడు. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని కోరితే నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి అన్నాడు. ఏమిటి దాని ఉద్దేశం? ఎందుకు ఇచ్చేయమంటున్నాడు? లాక్కునేవాడికి మరొక వస్త్రం ఇవ్వమంటాడు ఏమిటి? ఇంపార్టెన్స్ ఆఫ్ పీస్. సమాధానము యొక్క ప్రాధాన్యత. ఎవడైనా నీ వ్యాజ్యం వేసి అంగీ తీసుకోగోరితే నీ పై వస్త్రం కూడా ఇచ్చేసేయమన్నాడు. అంటే డు నాట్ ఫైట్ ఫర్ ద ఎర్త్లీ థింగ్స్ అని అర్థం. ఏమిటో తెలుసా అర్థం? డు నాట్ ఫైట్ ఫర్ ఎర్త్లీ థింగ్స్. యువర్ గాడ్ ఈస్ దేర్ టు ప్రొవైడ్ యూ విచ్ యూ లాస్ట్. నువ్వు పోగొట్టుకున్నవి తిరిగి ఇచ్చుటకు దేవుడు శక్తివంతుడు. ఈ సందర్భంలో ఆదికాండం 26వ అధ్యాయం మీరు చదవాలి. అబ్రహాము తవ్విన బావులన్నీ మన్ను పోసి ఫిలిస్తీయులు పూర్తి చేశారు. ఇస్సాకు వాటిని తవ్వటం ప్రారంభించాడు. తవ్వటం ప్రారంభించినప్పుడు నీరు పడే వరకు రాలా. నీరు పడ్డాక పోట్లాటకొచ్చి ఈ బావి మాది అన్నారు, వదిలేశాడు. విరోధం అని పేరు పెట్టాడు, వదిలేశాడు. సిత్న జగడం పేరు పెట్టాడు, వదిలేశాడు. రెండో బావి. మూడో బావి దగ్గర మళ్ళీ గొడవకు వచ్చారు. రెహబోతు ఎడమ కలుగు చేశాడు. మొదటి రెండు బావులు లాక్కున్నారు, మూడో బావి దగ్గర వదిలేశారు ఫిలిస్తీన్లు. రెహబోతు అక్కడ ఆగిపోలా. ఎడమ కలుగ చేశాడు రెహబోతు అని చెప్పి నాలుగో బావితో ఇచ్చాడు. అక్కడ బెయిర్షెబా అని పేరు పెట్టాడు. ఎషకు సిత్న జగడము విరోధము ఈ రెండింటికి దూరంగా జరిగి ఎడమ చేయబడిన అనుభవం రెహబోతులోనికి ప్రవేశించిన తరువాత బెయిర్షెబా ప్రమాణక బావి, వాగ్దాన బావి బెయిర్షెబా. కనుక దేవుడు మనలను శాంతితో కూడిన జీవితం గడపటానికి దూరంగా వెళ్ళమంటున్నాడు, దుష్టునికి దూరంగా వెళ్ళమంటున్నాడు. మనం ఫైట్ చేసి గెలవాలి కాదు. లూజ్ అండ్ విన్ పాలసీలో మనం గెలిచి ఓడిపోతుంటాం, ఓడిపోయి గెలవటం నేర్చుకోవాలి. కనుక ఒక మెట్టు పైన ఉండాలి అని అనుకుంటాం, ఒక మెట్టు దిగి మనం పైన ఉన్నామని అవతల వ్యక్తి వారికి అర్థమయ్యేటట్టుగా చేయగలగాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. కనుక క్రైస్తవ జీవితం శిలువ మీద ఉన్న అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది. నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ లాక్కుంటున్నాడు. అంగీ నీదే, కానీ వాడు వ్యాజ్యం వేసాడు లాక్కోటానికి. అంగీతో పాటు పై వస్త్రం కూడా ఇచ్చేయమన్నాడు. వాడు కోరనది కూడా వాడికి ఇచ్చేసే అన్నాడు. మెనీ సివిల్ కేసెస్ ఈ పాలసీలో వెళితే అసలు కేసులే ఉండవు. పక్కింటోడు ఒక గజమో 2 గజాలో అని చెప్పి ఆక్యుపై చేశాడని కేసు పేస్తాడు. ఎన్ని క్రైస్తవ కుటుంబాలు, ఎన్ని సంఘాలు, ఎన్ని చర్చెస్ విషయంలో ఇది జరుగుతుంది. ఏమైంది? ఒక అడుగు అడిగాడు, ఇచ్చేయి. అవే అబ్బా అట్టేమిటాకి వెళ్ళలేదండి, మనం ఓడిపోయినట్టు అవుద్ది అంటాడు ఒక్కోడు. వాట్ ఈస్ దేర్ విన్నింగ్? ఏముంది గెలవటంలో?
ఈ లోకంలో వాడు చనిపోతాడు, నువ్వు చనిపోతావు. కానీ గెలిచాను అని నీ భావన తప్ప ఉన్నది ఇందులో. కనుక డు నాట్ ఫైట్ ఫర్ ఎర్త్లీ థింగ్స్. అది చిన్న విషయం కాదండి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. చిన్న విషయం కాదు. ఇచ్చేయటం అంటే అంత తేలికేం కాదు. నీ సోదరుడు వచ్చి ఇది నాది నాకు ఇచ్చే అంటే ఎంతవరకు నీది తీసేసుకో అంటే ఇంకా ముందుకు వచ్చి నాదంటాడు. అవును అన్నీ ఇచ్చే, అది కూడా ఇచ్చే. ఎందుకో తెలుసు అలా ఇచ్చేమన్నాడు. ఇమ్మంది ఎవరో తెలిసినా అసలు ఆ భూమి యొక్క ఒరిజినల్ ఓనర్ గాడ్ అండి. ఆయన నీకు ఇస్తాడు. ఇది కూడా బైబిల్లోనే చూపిస్తాను నీకు నేను. అబ్రహాము లోతు ఇద్దరికి సేవకులకు తగాదా వచ్చినట్టు అబ్రహాం చెప్పాడు, నీ ఇష్టం వచ్చింది కోరుకోమన్నాడు. లోతు సొదొమ గొమొర్రాలు కోరుకొని ఒక మైదాన ప్రాంతాన్ని మాత్రం వదిలేశాడు అబ్రహాంకి. మరి అబ్రహాం నష్టపోయాడా? సొదొమ గొమొర్రా కోరుకున్నందున లోతు ఏమైనా బాగుపడ్డాడా? పచ్చటి స్థలం అంతా నువ్వు తీసుకుంటున్నావు, నాకు కొంచెం ఇవ్వచ్చు అని అబ్రహాం అడిగాడు? అడగలేదే. నీదో గజం ఆడు తీసుకుంటే 2 గజాలు తీసుకుంటే ఒక అరెకరం లాగేసుకున్నాడంటే 100 ఎకరాలు ఇవ్వగలిగిన దేవుడు తోడు నీకుండగా వై ఆర్ యూ ఫైటింగ్ ఫర్ ద ఎర్త్లీ థింగ్స్? అడుగుడి ఇవ్వబడును అన్నాడు. యూ కెన్ ఆస్క్. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ప్రార్థనకు కూర్చున్నాను. ఒక విషయాన్ని ప్రభు సన్నిధిలో అడిగి ఒక వ్యక్తి యొక్క సహాయం కోరాలనుకుంటున్నాను. ప్రభు ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగాను. నాకు ప్రభు ఇచ్చిన జవాబు ఏమిటో తెలుసా? ఎందుకు అతని సహాయం కోరాలని నువ్వు నన్ను అడుగుతున్నావు? అదేదో నన్నే నా సహాయం కొరకు అడగచ్చు కదా అని జవాబు వచ్చింది నాకు. వై షుడ్ ఐ బెగ్ ఏ మ్యాన్ రదర్ దెన్ ఆస్కింగ్ గాడ్ హూ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ టు మీ? నాకు సమస్తం ఇచ్చే దేవుణ్ణి నేను వదిలేసుకొని ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అడుక్కోవటం ఏంటి? హౌ షేమ్ ఇట్ ఈస్. ఒక మనిషి అయినా, ఒక సంఘం అయినా, ఒక స్పాన్సర్ అయినా, ఒక విదేశీ అయినా, ఒక స్వదేశీ ఎవడైనా కానివ్వండి, ఐ మస్ట్ గో టు మై గాడ్ ఫస్ట్. దట్ ఐ షుడ్ లెర్న్. సమస్తము ఇచ్చేది ఎవరు? దేవుడు. అబ్రహామునకు దేశాన్ని స్వాధీనం చేసింది ఎవరు? అతని సంతానానికి దేవుడు. నాట్ హ్యూమన్ బీయింగ్, మానవుడు కాదు. అందుకే ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాదు అని అన్నాడు. కనుక డూ నాట్ ఫైట్ ఫర్ ఎర్త్లీ థింగ్స్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఫైట్ విత్ యూ ఫర్ ద ఎర్త్లీ థింగ్స్, లీవ్ ఇట్ ఫర్ దెమ్. గాడ్ విల్ ప్రొవైడ్ యూ మచ్ మోర్ థింగ్స్ దాన్ హిమ్. అతని కంటే దేవుడు నీకు అత్యధికంగా ఇస్తాడు. ఒబే ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఒబే ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. కనుక మనం దైవశక్తిని చూద్దామా, మనం ఊరికే పోరాడదామా? ఇది మనం ఆలోచించాల్సింది. ఒకడు మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. అబ్బాయి నేను నడవలేను, నాకు టైం కుదరదు, నా వల్ల కాదు. వాట్ ఈస్ ప్రయారిటీ హియర్? ఏమిటి ముఖ్యమైనది ఇక్కడ? 1 కిలోమీటర్ 1 మైలు నడవమని ఒకడు బలవంతం చేస్తుంటే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. ఎట్లా సాధ్యం? 1 మైలు వెళ్ళటానికి ఇష్టం లేనివాడికి 2 మైళ్ళు వెళ్ళటం అంటే ఎట్లా సాధ్యం? ఎక్సర్సైజింగ్ ఫెయిత్. అదే దేవుని శక్తితో చేయాల్సింది. అందరూ చేయలేరు కదా, దేవుని పిల్లలే చేయగలుగుతారు. 1 మైలు రమ్మని బలవంతం చేస్తే 2 మైళ్ళు వెళ్ళు అన్నాడు. అంటే యూ నీడ్ టు సాక్రిఫైస్ యువర్ లేబర్ అండ్ యువర్ టైం. నీ శ్రమ, నీ సమయం అధికంగా నీవు త్యాగం చేయాలి. దీస్ ఆల్ ఆర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద హెవెన్. ఇవన్నీ పరలోకపు ప్రమాణాలు. మామూలు మాటలు కాదు ఇవి. మామూలు లోకస్తులు ఎవరు చేయరివి, దేవుని పిల్లలే చేయగలుగుతారు. నేను వాటిని అభ్యాసం చేసుకుంటుంటే చాలా సందర్భాల్లో ఏంటి పిచ్చోడ్లా ఉన్నాడు ఈయన అని అంటూ నేను విన్నాను. మనకు నష్టంగా అనిపించవచ్చు, కానీ అదే లాభంగా మారుతుంది. మనం పనికిమాలిన వాళ్ళంగా లేకపోతే చేతగాని వాళ్ళలాగా అనిపించవచ్చు ఆ మూమెంట్లో. బట్ గాడ్ విల్ టర్న్ ఇట్.
దేవుడు దాన్ని మార్చేస్తాడు. అదే ఒకప్పుడు శక్తివంతంగా అయిపోతుంది. ఆదికాండం 26వ అధ్యాయంలో అబీమెలెకు ఇస్సాకును గెంటేశాడు. అదే అబీమెలెకు ఇస్సాకు దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. కానీ మధ్యలో చాలా సమయం పట్టింది కనుక ఇమ్మీడియట్గా మీకు ఏదో జరిగిపోతున్నట్లుగా మీరేం భయపడాల్సిన పర్లేదు. ఇఫ్ యు ఆర్ విత్ ద గాడ్ అండ్ obedience with the word of God, you will see the tremendous changes in your future. నీ దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు నీ పట్ల చేస్తాడు. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. ఇది సాధ్యమవుతుందా? నిన్ను అడిగేవాడికి ఇమ్మన్నాడు. ఎంతమంది అడుగుతారు? మా దగ్గర డబ్బున్నా ఇవ్వం కదా, ఇవ్వబుద్ది అవదు. అబ్బే లేదండి, మా దగ్గర లేదండి అని చెబుతుంటాం. నిన్ను అప్పు అడుగు వానికి ముఖం తిప్పుకోవద్దు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడివి. అప్పు అడిగితే నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేదనబాక. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ గాడ్ విల్ టేక్ కేర్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ విషయం దేవుడు చూసుకుంటాడు. నేను ఒకరోజు చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాను ఆర్థికంగా. నా మిత్రుని యొక్క కుమారునికి ప్రమాదమైంది. నేను ఇమ్మీడియట్లీ రష్ టు దే. నేనున్నదే హాస్పిటల్లో ఉన్నాను. చాలా ప్రాముఖ్యమైన పని మీద అర్ధరాత్రి బయలుదేరి నేను వచ్చాను. వచ్చి నేను దాన్ని మీట్ అయ్యాను. ఆయన అవసరత నేను మీట్ అయ్యాను. అయినప్పుడు గాడ్ హ్యాస్ ఓపెన్ మీ ఏ గ్రేట్ న్యూ డోర్స్ ఫర్ మీ. దేవుడు నాకు నూతనమైన ద్వారాలు తెరిచేయటం నేను చూశాను. ఇఫ్ యు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ సర్టన్లీ ఓపెన్ ఎ గ్రేట్ డోర్ ఫర్ యూ. దేవునికి లోబడుకోకుండా మనం దేవా నువ్వు నా కొరకు అది చేయి ఇది చేయి అని అంటాం, అది కరెక్ట్ కాదు. నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము నీవు తిప్పుకొనవద్దు. వీలైనంత వరకు అప్పు అడగక ముందే సహాయం చేయటం నేర్చుకోవాల్సిన ఉన్న వాళ్ళకి. కనుక మనం గాడ్స్ స్టాండర్డ్స్లో బ్రతికితే ఎట్లుంటుందో తెలిసిన, మనం ఎర్త్లీ థింగ్స్ మీద మనం మనసు ఉంచుకోము. డబ్బును ఎలా చూస్తామో తెలుసా? నా అవసరం కొరకే కాదు, అది ఇతరుల అవసరానికి కూడా నాకు దేవుడు ఇచ్చాడని చూస్తాం. బైబిల్ ఉదాహరణ చూపించిన యోసేపు తన అన్నల కుటుంబాలను పోషించాడు ఫ్రమ్ హిస్ పాకెట్, ఓన్ పాకెట్. ఇవాళ మనం చేస్తున్నామా? ఆ పని చేయగలుగుతామా? షాల్ వి గివ్ ద ఫీడింగ్ ఆర్ వి గివ్ ద ఫీడింగ్ టు అదర్స్ హూ ఆర్ రిలేటివ్స్ టు యూ? మనం చేయగలుగుతామా? మీరు చేసి చూడండి. యూ విల్ సీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దైవ సన్నిధి, దైవశక్తి మీ జీవితాల్లో మీరు చూడగలుగుతారు. ఈ వాక్యాన్ని నేను మరలా ధ్యానించాలని ఆశ ఉంది నాకు. చూద్దాం ప్రభు చిత్తం ఎట్లుంటుందో. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యం ధ్యానిస్తున్నంతసేపు ఆత్మలో ఆనందము, చెయ్యాలనే ఆశ కలుగుతున్నాయి ప్రభు. సహజముగా జీవితంలో అసాధ్యమైపోతుంది. ఈ సంఘర్షణ నుండి మమ్మలను వృద్ధిలోనికి తెమ్మని అర్థిస్తున్నాము. నీ శక్తిని అనుభవించుటకు మాకు నేర్పండి. జయించువారిగా చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక.